ఇకపోతే చైనా చొరబాట్లపై మోదీ జవాబు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే డిమాండ్. అరుణాచల్ ప్రదేశ్లో చైనా దురాక్రమణలపై ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. దేశం మొత్తం మన సైనికుల వెన్నంటే ఉంటుంది, చైనా దురాక్రమణలను ఐక్యంగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. అయితే చైనా దురాక్రమణకు సంబంధించినటువంటి నివేదికలపై మోదీ సర్కార్ స్పందించాలని తేల్చి చెప్పారు. గల్వాన్ ఘర్షణల తర్వాత చైనా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని ఖర్గే సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. 2020లో గల్వాన్ లోయలో 20 మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోతే స్వయంగా ప్రధాని మోదీనే చైనాకు క్లీన్ చిట్ ఇచ్చారని, ఆ చర్యే డ్రాగన్ దేశానికి మరింత ధైర్యం నూరిపోసిందని మండిపడ్డారు. ఇటీవల టాక్సింగ్ ఏరియాలో చైనా సైన్యం కదలికలు పెరిగాయా, షెరాఫై పెట్రోలింగ్ పాయింట్పై మన సైన్యం పట్టుకోల్పోయిందా అని ఖర్గే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అని చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించిన ఒక వ్యక్తి నరేంద్ర మోడీ గారు లాగానే సెల్ఫీ వీడియో చేశారు, హాయ్ ఫ్రెండ్స్ అని. ఏమంటున్నాడు ఆయన? అరుణాచల్ ప్రదేశ్ యువకుడు అంటే, ప్రజలారా, ఓ నా భారతదేశ ప్రజలారా, ఇప్పుడు నేను భారతీయుని, ఇంకా 4 రోజులైతే నేను చైనా వాడిని అయిపోతా. నా ప్రాంతం, నేను అరుణాచల్ ప్రదేశ్లో నివసిస్తున్నా, నా ప్రాంతం చైనాలో కలుపుకునేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. ఒకవేళ నా ప్రాంతాన్ని కనుక చైనా ఆక్రమిస్తే నేను రేపు చైనా నుండి నేను చైనా పౌరునిగా వీడియో చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ దేశ పాలకులు దాన్ని ఆలోచించాలని చెప్పేసి ఒక అరుణాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి యువకుడు వీడియో పెడతాడు. నేనేమంటున్నా అంటే, పాకిస్తాన్ 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 అని చెప్పేసి మొత్తం పొద్దుగాల లేస్తే పాకిస్తాన్ మీద మురిగేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ చైనా మన దేశ భూభాగాన్ని ఆక్రమిస్తుందని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన యువకులు వీడియోలు వేసి పెడతా ఉంటే, 2020లోనే ఈ దేశంలోకి చైనా బార్డర్ నుండి వచ్చి ఈ దేశం మీద బాంబులు వేసి ఈ దేశ సైనికులను కాల్చి చంపేటువంటి ప్రయత్నం చేసేది ఉంటే, ఎందుకు చైనా ఆక్రమించిన భూములకు సంబంధించిన విషయం లేదా మీరు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు అక్కడ జరుగుతున్నటువంటి నిజాలను బయట పెట్టలేకపోతున్నారు? ఎందుకు చైనా అధ్యక్షునికి వార్నింగ్ ఇవ్వలేకపోతున్నారు? మాట్లాడండి. ఇప్పుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల్లోనే గొప్ప అధ్యక్షుడు కదా. మనమేమో ప్రధాని అంటాం, మిగతా దేశాల అధ్యక్షుడు అంటే. మరి అంత గొప్ప శక్తి ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు చైనాకు వార్నింగ్ ఇవ్వలేకపోతున్నాడు? దయచేసి మీరు ఆన్సర్ చెప్పండి. మాకంటే తెలియదు, మేమేం మాట్లాడినా దేశద్రోహం అవుతుంది. మీ దగ్గర మీకు తెలుసు కదా, మీకు తెలుసు కాబట్టి మీరు మాట్లాడండి. మరి ఏం జరుగుతుందో చెప్పండి. ఏవైతే ఢిల్లీని ఖలిస్తాన్ చేస్తాం, 15 ఆగస్టు వేళ వరుస బాంబు బెదిరింపులు, హైకోర్టు ఎయిర్పోర్టు పేల్చేస్తామని ఈమెయిల్, మరో 6 ప్రాంతాలకు హెచ్చరికలు, అన్నీ నకిలీవేనని తేల్చిన అధికారులు. నక్సల్ విముక్తి గొప్ప విజయం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ ఢిల్లీని ఖలిస్తాన్ చేస్తాం, ఇది పక్కా ఉంటుంది వార్త. నాకు తెలుసు, దేశ స్వతంత్రం వచ్చిన రోజు కానీ మిగతా రోజులు కొన్ని ఉంటాయి, ఆ రోజుల్లో పక్కా ఖలిస్తాన్ వార్తలో పాకిస్తాన్ వార్తలో ఉంటాయి. చైనా గురించి సమానం చెప్పమంటే మాత్రం సమానం ఉండదు. ఈ గ్రీన్ సిటీలో ఎలక్ట్రికల్ ఆటోలు రూపాయలు 200 కోట్లతో విద్యుత్ వాహనాలుగా మార్చే స్కీమ్ అని చెప్పేసి మరో వార్త వస్తున్నాం. మరి గ్రీన్ సిటీ అని మీరు అంటున్నప్పుడు గ్రీన్ సిటీలో ఉన్నటువంటి ఆటోలు మాత్రమే గ్రీన్ సిటీకి పనికొస్తాయా? బైకుల పరిస్థితి ఏంది? కార్ల పరిస్థితి ఏంది? మీరు నడిపే ఆర్టీసీ బస్సుల పరిస్థితి ఏంది? ఒక్కొక్క బస్సు అది పొగ పోస్తూనే ఉన్నది. మీ ప్రభుత్వ అధికారుల కార్లు కూడా, మొన్ననే ఒక యంగ్ జర్నలిస్ట్ ఒక అమ్మాయి వీడియో పెట్టింది, రోడ్డు మీద పోతూ ఉన్నారు, పోలీసుల వెహికల్ పోతూ ఉంది, TS09PA అని చెప్పేసి నెంబర్ కూడా ఉన్నది. ఆ నెంబర్ ప్లేట్ నల్లగా అయిపోయేంత వరకు ఆ పొగ పోతూనే ఉన్నది. వెనకాల వెహికల్ మీద ర్యాపిడోకి వెళ్తున్నటువంటి ఆ యంగ్ జర్నలిస్ట్ అమ్మాయి ఆ వీడియో పెట్టి, ఇదేంది, ఇది ప్రభుత్వ వాహనమేనా, దీనికి ఎవడు పర్మిషన్ ఇచ్చినా అని అడుగుతూ ఉంది. మీ ప్రభుత్వ వాహనాలు కూడా అత్యంత కాలుష్యం చేస్తున్నాయి కదా, మరి వాళ్ళకెందుకు ఆ వాహనాలు తీసేస్తలేరు? వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈ గ్రీన్ సిటీలో కేవలం ఆటో డ్రైవర్లు మాత్రమే గ్రీన్ సిటీ పరిధిలోకి వస్తారా? మిగతా వాళ్ళు రారా?